అందరికీ బోనాల శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో బోనాల స్పెషల్ నాటుకోడి కూర అండ్ గారెలు, పరమాన్నం. అండ్ ఈ వీడియో చివరిలో గారెలు ఈజీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో ఆయిల్‌లో బిగినర్స్ కూడా నేర్చుకునేలాగా నేను ఒక మంచి టిప్ చెప్తాను. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నాకు చీట్ డే అనమాట. చీట్ డే అంటే మరీ ఇష్టం వచ్చినట్టు తినేను. కంట్రోల్‌గానే తింటాను. ప్రోటీన్ అవన్నీ కంట్రోల్‌గా తింటాను. మన చీట్ డేస్ ఎలా ఉండాలి అంటే, మనం చీట్ డే చేసి మనకు నచ్చిన ఫుడ్ తిన్నా నెక్స్ట్ డే వెయింగ్ స్కేల్ మీద ఆ రోజు వెయిట్ కంటే ఎక్కువ రావద్దు. మినిమం ఆ వెయిట్ వచ్చినా ఓకే, తక్కువ వస్తే హ్యాపీ, బట్ ఎక్కువ రాకుండా ఉండాలి. ఈ చిన్న టిప్ తెలుసుకొని నేను వెయిట్ లాస్ చేస్తున్నప్పటి నుంచి నా వెయిట్ కంట్రోల్‌లో ఉంది. ఒక్కరోజు చీట్ డే పెట్టేసుకొని కావాల్సినవన్నీ కడుపులో వేసేసుకొని అండ్ నెక్స్ట్ డే వెయిట్ తగ్గలేదు అని చెప్పేసి అండ్ ఆ నెక్స్ట్ డే నీ బాడీలో కార్బోహైడ్రేట్స్ ఉండడం, సాల్ట్స్ ఉండడం, వాటి వల్ల వాటర్ హోల్డ్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెయిట్ లాస్ ఆగిపోవడం, ఇదంతా మైండ్‌కి చాలా పెద్ద హెక్టిక్. సో, చీట్ డే అనేది మైండ్, బాడీ, స్టమక్ అన్నీ కంట్రోల్‌లో పెట్టుకొని చేస్తే నెక్స్ట్ డే కంటిన్యూయస్‌గా హ్యాపీగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, నేను ఫస్ట్‌లో చెప్పినట్టు గారెలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి. బాల్, ట్యాప్, హోల్, డ్రాప్, అంతే సింపుల్. అర్థం కాలేదా? క్లియర్‌గా చెప్తా వినండి. కొంచెం పిండి తీసుకొని దాన్ని బాల్ షేప్‌లో అలా అలా పర్ఫెక్ట్‌గా చేయండి. చేసి దాన్ని మినిమల్ ఫోర్స్ తోటి ఇంకొక హ్యాండ్ మీదకి ట్యాప్ చేయండి. చేసి దాన్ని అలా అలా సదిరి చిన్న హోల్ పెట్టి ఆయిల్‌లో డ్రాప్ చేయండి. సింపుల్. సో, హ్యాండ్స్ కొంచెం వెట్‌గా ఉండాలి అండ్ తీసుకున్న కర్చీఫ్ కూడా వెట్‌గా ఉండాలి. అంతే, పర్ఫెక్ట్ అండ్ ఈజీగా వస్తాయి గారెలు. గారెల పిండి మేకింగ్ వీడియో కావాలంటే మాత్రం మీరు కామెంట్ చేయాల్సిందే. అప్పుడే నేను ఇంకొక వీడియో పెడతాను. ఆ పిండి డౌ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోజుకింతే. ఈ టిప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి సింపుల్ కుకింగ్ టిప్స్ కోసం అండ్ సింపుల్గా ఈజీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్.